శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు మంచి ఇంట్లో ఉండేది ఇప్పుడు చూస్తే రీసెంట్గా ఏదో గుడిచెలకి వెళ్ళేసి ఏదో చేస్తా ఉన్నారు, ఏంటి అది అది ఎందుకు అంటే నేను యూట్యూబ్ లో అందరూ చూస్తున్నారు ఫేమస్ అనేసి అందరూ చేసింది మనం చేయొద్దు. విద్య కూడా చేశాడు ఒక రోజులో 55,000 మంది చూశారు. అందుకు అతను ఏంటంటే అదే కండక్ట్ చేయకుండా వేరేది ఏమన్నా చేద్దాం అనేసి ఒక గుడిసెల దగ్గర తీసుకెళ్తే వేరే లెవెల్లో చూసేస్తున్నారు అవి కూడా. ఇప్పుడు నాకు 2-3 కూడా ఫోన్ చేశారు, లక్ష్మమ్మ మాకు కూడా అలా గుడిసెల దగ్గరికి వెళ్ళి చేద్దాం అంటున్నారు. అందరూ ఒకటే గుడిసెల దగ్గర అంటే మళ్ళీ ఎలాగా ఏంటంటే నేను ఒకప్పుడు ఉన్నదని ఇప్పుడు నాకు కొంచెం డబ్బులు కొంచెం వెళ్తే అయినవి, కొంచెం ఆఫర్లు కూడా తగ్గినవి. ఏంటంటే నేను యూట్యూబ్లో సంపాదించేస్తున్నాను అనుకుంటున్నారు, యూట్యూబ్లో డబ్బులు కొట్టేస్తున్నారని వాళ్ళకి తెలియదు. అందుకు నాకు షూటింగ్లు తక్కువైంది అంటంతో గుడిసెలు అంటే నమ్ముతారు కదా, ఉన్నాడు కదా ఈ పరిస్థితి వచ్చిందా అంటే నేను గుడిసెలోకి వెళ్ళి పనిచేసినట్టు కర్రీ వండినట్టు, ఒక రోజు చేపల కూర, ఒక రోజు చికెన్, ఒక రోజు మటన్, 3 వీడియోలు ఇచ్చాను. 3 కూడా షార్ట్లు ఏంటివి వేరే లెవెల్లో పెట్టగానే 200 మంది చూసేస్తున్నారు, 150 మంది చూసేస్తున్నారు. అందుకు వాళ్ళు ఎంచుకున్నారు. అంటే జస్ట్ కంటెంట్ బేస్డ్ చేశారంట అంతేనా? అంతే అంతే. అంటే ఎవరు ఐడియా ఇచ్చింది, ఎవరు? వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే వచ్చారు, వాళ్ళే తీసుకున్నారు. రాను పోను మనకి ఆటో ఖర్చు 100-150 వాళ్ళే ఖర్చు, మనకి పేమెంట్ 2,000 ఒక గంట అంతే. సో ఇంకొకటి, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి మీ వాళ్ళు ఎవరైనా వెళ్తారా మీ టీంలో? నాకు వెళ్ళాలని ఉన్నది కానీ మనల్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎవరు చెప్పు. నేనంటే బ్రానిక్కర్తో కూడా చేస్తా, ఓకే, అన్ని ఫోజులు అన్ని వెరైటీ డ్రెస్సులు వేస్తాను. కానీ మరి నన్ను పిలవాలి, రాత మారాలి, వెళ్ళాలి. అంటే మీరు అప్లై చేసుకున్నారా మళ్ళీ? నేనైతే అలాంటి ఏం చేయలేదమ్మా. వాళ్ళకి ఉండి నలుగురు ఉండి లక్ష్మమ్మ అన్ని వెరైటీలు చేస్తుంది, అన్ని వెరైటీ డ్రెస్సులు వేస్తుంది అంటే వాళ్ళకి మైండ్ లో ఉంటే పిలుస్తారు. నేను అలా ఏం చేయలేనమ్మా. ఎవరు అంటే కేకేస్తాను కానీ నేను వాళ్ళ వైపు పడి నన్ను తీసుకెళ్ళిన మాట ఎప్పుడు అన్నాం. నన్ను అభిమానించి వాళ్ళు పిలిస్తే నేను హ్యాపీగా వెళ్తాను. మీ టీంలో నుంచి ఎవరైనా వెళ్తున్నారా? ఉప్పల్ బాలు వెళ్తున్నారా అంటాడు డప్పు అంతే. లేదు, ఉప్పల బాలుకి ఇష్టమే, నాకు ఇష్టమే, సత్యాకి ఇష్టం లేదు. మళ్ళీ మా ఇద్దరికి మాత్రం మేము ఎక్కడుంటే అక్కడే తగ్గిమంటాం. అలా డాన్స్లు అలా వెళ్ళాలని ఇష్టం. సూపర్ ఉంటుంది. నేను లవర్ అంట, ఆ సత్య అయితే లవర్ అంటాడు, లక్ష్మమ్మ లవర్ అంటే తన పేరు చూడు కలకలాడుతూ ఉన్నది అంటాడు. నేను కూడా సరదాగా యాక్టింగ్ చేస్తా అంతే తప్ప మన మనసు మాత్రం చెడ్డదేం కాదు. హ్యాపీగా ఎవరు ఏది చేయమన్నా అందరూ నా బిడ్డలు అన్నట్టుగా చేస్తా. ఒక అబ్బాయి మాట్లాడండి మీ ఇద్దరికి ఏదో ఉన్నది అంటారు, ఆడింటారు. అవును, ఆ హౌస్ లోకి వెళ్ళాక ఎలాంటి బట్టలు వేయించారు, బ్రానిక్కర్ ఉంటుంది అంతే. వెళ్ళాక ఇస్తారు. మాకు పెద్ద బస్సులు చేస్తారంటే రోజుకి 5,000 ఇచ్చేవారు. మరి బ్రానిక్కర్తో చేయమంటే చేసేయండి. సో మీ బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? మళ్ళీ అవుతుందంటమ్మా. నాకు ఫోన్ కూడా చేశారు, మీకు కొత్త లవర్ని పెడతాము అన్నారు. లేదు, ఆయన పెద్ద బాస్ అన్నీ ఇంకొక ఆయన, మళ్ళీ ఆయనే పూనుకుంటున్నారు. ఆయనకి అక్కడ వేరే వాళ్ళు కూడా పూనుకుంటున్నారు. మళ్ళీ ఓకే తొందరలో. పాతోళ్ళే యూట్యూబ్ లో ఫేమస్ ఉన్న వాళ్ళే పిలుస్తారు, నాకు మాత్రం కొత్త లవర్ని సెట్ చేస్తాను అన్నారు. సరే అన్న, సరే. ఇప్పుడు మీకు బిగ్ బాస్ నుంచి కాల్ ఏమన్నా వచ్చింది అనుకో, వెళ్తారా? బంగారాలేగా ఓకే, ఎగురికి ఎంత ఇస్తే వెళ్తా. ఇష్టం. సో మీ టీం నుంచి సపోర్ట్ ఉందా? నేను అలా ఏం ఫీల్ అవ్వనమ్మా. ఎవరికైనా ఎవరి దృష్టిని బట్టి వాళ్ళు వస్తుంది అంతే. వస్తే అంత ఆనందమే లేదు, మంచి లవర్తో ఎంజాయ్ చేసినట్టు అంత ఫీల్ అయిపోతాను నేను. అంటే నువ్వు తప్పే ఉన్నది. నాగార్జున గారికి పాదాభి వందనాలు. ఏమన్నా ఉపయోగం ఉంటే నేను కానీ ఉప్పల గాని బాలుని కానీ తీసుకుంటే మాకు చాలా చాలా సంతోషం. మీ పాదాభి వందనాలు. మీరు ఆయువారోగ్యాలతో బాగుండాలని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఎవరికి? నాగార్జున గారు. చిన్న క్యారెక్టర్ నాకు వస్తాయమ్మా. నేను ఆర్టిస్ట్ ని 724 కార్డు నెంబరు మామూలుగా అలాగే వస్తాయి, కాకపోతే ఎక్కువ ఇలా వెళ్తాయి.